అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515556. గొంతులో అంటే సినిమా నటులు కాని గొంతు ఇది. సినిమా నటుల గొంతులో ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఓకే, మహానుభావుడు, పెద్ద సీనియర్ ఎన్టీఆర్. ఆయన సినిమాలో ఒకలాగా చెప్తాడు, రాజకీయాలకు వచ్చే ఒకలాగా చెప్తాడు. చివరిలో ఒక 3 రకాల గొంతులు. సినిమాలో అయితే ఏదో ఒక సినిమానికి వచ్చి దానివేరు సూర్యకని అనుకుందాం అంతవరకు. కుంతి వచ్చింది, సినిమా సినిమాలో మ్యూజిక్ వస్తుంటాయి, నాయన నువ్వు నా బిడ్డవే నాయన కుంతి. రామారావు గారు కర్ణుడిగా, అమ్మా నేను నీ బిడ్డనా, నువ్వే నన్ను లాలించావో బుద్ధగించావో పోలిచ్చి పెంచావో, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా బాబుని నా దగ్గరకు వచ్చావే. ఈ రామారావు గారు సినిమాలో డైలాగ్. ఇదే రామారావు గారు 1980లో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఉపన్యాసాలు చెప్పారు. భారీ ఎత్తున జనం వచ్చేవాళ్ళు, 1 లక్ష దాకా కూడా వచ్చేవాళ్ళు. అప్పట్లో 1 లక్ష నుంచి చాలా ఎక్కువ. అప్పుడు ఉపన్యాసం, నేల తల్లి ఈనిందా, ఆకాశం గర్జించిందా, లేదే ఎందుకు అర్థనాదాలు, ఎందుకు ఆకలి బతుకులు, తొలిగింటి ఆడపడుచులకు చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నాంచుకునేదేమనగా, నా తెలుగుదేశం అధికారంలోకి వస్తే కిలో బియ్యం 2 రూపాయలకే ఇప్పిస్తారని మనం చేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఇది రామారావు గారు రాజకీయాలకు వచ్చారు. ఇదే రామారావు గారు చివరిలో ఏజ్ పెరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే లక్ష్మీభారతం కూడా చేసుకున్నాను. కంఠం బాగా జీరమైంది, మార్పిడి వచ్చేసింది బాడీ లాంగ్వేజ్లో. ఫస్ట్లో మాదిరిగా అమ్మా ఈ టైప్ లేదు, తర్వాత మాదిరిగా నేల తల్లి ఇలా లేదు, తెలుగింటి ఆడపడుచులకు ఇలా ఉంది. చివరిలో చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ వినియోగించుకునేదేమనగా, మీరంతా ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు, నా అల్లుళ్ళు నా కొంప ముంచారు, నన్ను దించారు. సరదాకి సెటైర్ అండి, వేరేది అనుకోద్దండి. రామారావు గారు అమ్మ అని చెప్పారు డైలాగు. ఇదే రామారావు గారు చెప్పిన అమ్మ డైలాగ్ నాగేశ్వరరావు గారు అయితే ప్రేమనగర్ సినిమాలో శాంతకుమార్ని ప్రశ్నిస్తాడు, నేను నీ బిడ్డనని తల్లిని. అబ్బా మీరు నీ బిడ్డరా, నువ్వేవా లాలిచ్చావా, బుజ్జగిచ్చావా, పాలిచ్చి పెంచావా, మాట్లాడే ఇది నాగేశ్వరరావు గారు. కృష్ణ గారు అనుకోండి, కృష్ణ గారు రకరకాలు చెప్పారు, ఇక్కడ మాత్రం కొంచెం కామెడీ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మ నేను బిడ్డనా, నన్ను లాలించావా, బుజ్జగించావా, పాలించి పెంచావా, మాట్లాడే కృష్ణ గారు. శోభన గారు ఏంటంటే సీరియస్గా బాధగా చెప్తారు 3 సార్లు. అంటే సీరియస్ డైలాగ్ అయితే అలా చెప్తారు, ఇది కొంచెం బాధతో కూడినటువంటి డైలాగ్ కాబట్టి కోపం కొంచెం అమ్మో నేను బిడ్డను, నువ్వేమన్నా నన్ను లాలించావో బుజ్జగించావో పాలించి పెంచావా అంటే శోభన గారు. ఇదే కామెడీ అప్పటి కామెడీ ఆర్టిస్ట్ రాజబాబు తీసుకుంటే అమ్మ అని చెప్పిన ఎలా చెప్పిన నవ్వు వస్తుంది మనకి జనరల్గా, బాధపడ్డా కూడా. అయ్యో అమ్మ నేను ఈ బిడ్డను, నువ్వేం లోడించావో బుజ్జిగించావో పోలిచ్చి పెంచావో మాట్లాడేయమ్మా రాజబాబు. ఇది ఇలా కొన్ని నటుల కంటలు నాకు ఎంచుకోవచ్చు. ఇదే క్రమంలో ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. సినీ నటులు అంటేనే కాదు, గొంతులు అంటేనే కాదు, ఎన్నో అంశాలు ఉంటాయి. అది వదిలేస్తున్నారు చాలా మంది. సమాజం కోసం ఏదేం చేయొచ్చు. ఉదాహరణకు ఏడుపు, ఇది పిల్లలు పుట్టగానే ఎలా ఏడుస్తారు, అమ్మ అని ఏడుస్తారు. అంటే పిల్లలు పుట్టినప్పుడు సృష్టి డిజైన్ చేసింది అమ్మ అని ఏడ్చే విధంగా. ఎందుకు తెలుగులో అమ్మని ఏడ్చే విధంగా అంటే తెలుగు భాష చాలా గొప్పది అని సృష్టికి తెలుసు కాబట్టి సృష్టి ప్రపంచంలో ఎక్కడ పిల్లాడు పుట్టినా కూడా దుబాయ్లకు తెలుగు రాదు కానీ వాళ్ళు కూడా తెలుగులో, అమెరికా వాడికి తెలుగు రాదు కానీ వాళ్ళు కూడా తెలుగులోనే అమ్మ అని ఏడుస్తారు. ప్రపంచం మొత్తం పుట్టిన పిల్లలంతా తెలుగులో అమ్మని ఏడుస్తుంటే ఈ కాలంలో రోజులు మారిపోయినాయి, కాలం మారిపోయింది కదా. ఇప్పుడు పుట్టిన తెలుగు పిల్లలు మాత్రం మమ్మీ అంటారు. మమ్మీ కాదు, పుట్టగానే అమ్మని వదిలేసి అమ్మాయి అని ఏడుస్తున్నారు. అమ్మాయి ఏడుస్తున్నారు. రోజులు మారిపోయింది, కాలం మారిపోయింది. కాబట్టి మారుతున్న రోజుని బట్టి సంస్కృతి సాంప్రదాయాలు పోకుండా ఉండేందుకే మనం మన ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే సంస్కృతితో కూడిన కళల ద్వారా కావచ్చు, దేశాన్ని ప్రేమించిన నా సినిమా ద్వారా కావచ్చు తెలియజెప్పటే నా ఉద్దేశం అనమాట. మిమిక్రీలు ఎన్నే చెప్పుకోవచ్చు, పెద్దవాళ్ళు ఏడుపు కూడా చెప్పుకోవచ్చు కావాలంటే, అది కూడా చెప్తా కావాలంటే. అవన్నీ ఏంటంటే ఇలా మీరు ఒక్కొక్కటి చెప్పుకున్నారంటే నిజంగా ఎన్నో ఉన్నాయనిపిస్తుంది సార్. నైస్. ఇంతకు దీని పేరేం పేరు సార్? టింకు. ఓకే. హాయ్ టింకు. నమస్తే అన్నయ్య. నమస్తే టింకు. అన్న చాణక్యనే.
చాణిక్య నీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా తెలుసు? అన్నయ్య చాలా మంచివాడు. అబ్బో అన్నయ్య చాలా మంచివాడు. చెప్పు అన్నయ్య ఎక్కువ నవ్వుతుంటాడా? నవ్వు మరి ఆరోగ్యానికి, అవును నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహా, నవ్వించడం ఒక యోగం. అబ్బో నవ్వించడం ఒక యోగం. ఓహో, నవ్వటం ఒక భోగం, నవ్వటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం, నవ్వకపోవడం ఒక రోగం. అందుకే నువ్వు నవ్వుతున్నావు. అన్నయ్య కూడా నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతుండాలి, నవ్వించాలనేది మన ఉద్దేశం. నైస్. అన్నయ్య చెప్పు టింకు. ఏదైనా అడుగు, నాకు చెప్తాం. సరే, ఇది గడుక్కాయ మీ అన్నయ్య తమ్ముడా? అన్నయ్య, నేనే చిన్నోడిని. నువ్వే చిన్నాడు? చిన్నోడిని. అందుకే చిన్నగా ఉన్నావు. చిన్న బ్యాగులు కొడతా. ఏం లేదు, చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు సరదాగా బ్యాగులు వేసి వెళ్ళిపోవచ్చు. 2 వీలర్ మీద కూడా వెళ్ళొచ్చు, లగేజ్ లేకుండా ఈజీగా వెళ్ళొచ్చు. చిన్న హాల్ ఉన్న వాటికి వెళ్ళొచ్చు, ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళొచ్చు. నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళావు. నువ్వేన్ని ప్రదర్శనలు ఇచ్చావు టింకు? నేనా 2000 ఇచ్చావా? అవునా. ఓ, మీ అన్నయ్య అయితే 6000, నువ్వైతే 2000. నేను కూడా 6000 ఇవ్వాలి. లేదు, నిన్ను తీసేసి ఇంకొకరు పెడుతున్నా. వద్దు గురు గారు, లేదు తీసేస్తున్నా. సారు అన్నయ్య, నువ్వు చెప్పు. అన్నయ్య నువ్వు ఉండాలి టింకు. ఉండాలా గురుగారు? లేదు, ఎప్పుడప్పుడు నేను పెట్టి ఇంకా 3వ కూడా తీసుకున్నా. ఒక్కరికి ఇద్దరు చాలు. చాలా 3వ ఉండాలి. లేదన్న, లేదు సార్. గురుగారు సరే, నేను ఉంచుతాలే కదా. సరే, నువ్వేం చేస్తావు మరి? రోజు తిరుగుతుంటావు. తిని తిరుగుతుంటే ప్రోగ్రామ్ చేస్తావు. ప్రోగ్రాం లేనప్పుడు తిని తిరుగుతుంటావు. జనానికి ఒక మంచి మాట చెప్పు. పోతదైనా పర్లేదు చెప్పు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దయచేసి నవ్వుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏంటంటే రహస్యం చెప్పుకోదు, రహస్యం కదా, ఏం పర్లేదు, మన గురించి మాట్లాడుకోవచ్చు. ఈ చిన్న ప్రోగ్రామ్స్కి తీసుకుని వెళ్ళటం వల్ల సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది, ఇందాక చెప్పాను నేను, చాలా మంది ఏంటంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఇవ్వడం, ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకు సౌలభ్యం కోసం ఈ చిన్న సౌకర్యం కూడా పెట్టా. నేను అదృష్టవంతుడిగా. అప్పుడప్పుడు టింకు వస్తుంది. అవును, అందుకే. థ్యాంక్ యూ టింకు. థ్యాంక్ యూ అన్నయ్య, చాణిక్య అన్నయ్య. నైస్ సార్, మొత్తానికైతే చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు.